ఇప్పుడు ఏదైతే ఈ పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకొన్న ఉద్రిక్తతలు అలాగే దేశంపై దాని ప్రభావం పరిణామాలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్ గా సమావేశమయ్యారు. అయితే సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని వారితో మాట్లాడారు. ఈ సమావేశానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడు కేరళ సహా 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం దూరంగా ఉన్నారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి సహా మిగతా రాష్ట్రాల సీఎంలు ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్రాలు సన్నద్ధత ప్రణాళికలపై ప్రధాని చర్చ జరిపారు. టీమిండియా స్ఫూర్తితో రాష్ట్రాలను సమన్వయం చేసుకునేలా జరిగే ఈ భేటీకి హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. పార్లమెంట్ లో పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, చమురు గ్యాస్ సంక్షోభం నివారణకు భారత్ తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని మోదీ ప్రసంగించిన సంగతి కూడా మనకు తెలుసు. అయితే పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల దృష్ట్యా ఇంధన సరఫరా, ద్రవ్యోల్బణం, లాజిస్టిక్స్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ పరిస్థితుల వల్ల తలెత్తే ఏవైనా పరిణామాలను ఎదుర్కోవడానికి సంసిద్ధతను కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత కారణంగా భారత్ కు ఇంధన సంక్షోభం ముప్పు పొంచి ఉంది. క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరాలో ఆటంకం ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా గొలుసు దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, ఈ పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రులకు మోదీ సూచించినట్లు తెలుస్తుంది. అయితే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకోబోయే చర్యల గురించి ముఖ్యమంత్రులు సైతం ప్రధానికి తమ అభిప్రాయాలను తెలియజేసినట్లు కూడా సమాచారం. అలాగే దేశంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారనే జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. అదేవిధంగా పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనుచూపు మేరకు కనిపించలేదు. చర్చలు జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. అటు గల్ఫ్ దేశాలలో అమెరికా స్థావరాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్లతో 83వ విడత దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ ప్రకటించింది. అలాగే యుఏఈ శుక్రవారం తాము 9 క్షిపణులు, 6 డ్రోన్లు అడ్డుకున్నామని ప్రకటించింది.